హలో అండి. ఇదొచ్చేసి మా వెడ్డింగ్ యానివర్సరీ రోజు మినీ వ్లాగ్ అనమాట. ఇక్కడైతే ఫస్ట్ మార్నింగ్ లేచి నేను ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత దేవుడి దగ్గర పెట్టడానికి సేమియా, అలాగే దాంతోపాటు చేతన్‌కి బ్రేక్‌ఫాస్ట్‌గా ఓట్స్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఈరోజు వచ్చేసి మా 7th వెడ్డింగ్ యానివర్సరీ అండి. మీలో చాలా మంది విష్ చేసి బ్లెస్ చేశారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడైతే నేను సేమియా పాయసం ఆల్మోస్ట్ ప్రిపేర్ చేసేసాను. ఫస్ట్ మిల్క్ కాచేసి ఆ తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను అనమాట. సో దట్ నాకు కొంచెం ఈజీగా అయిపోతుంది. అండ్ తర్వాత చేతన్ కూడా రెడీ అయిపోయాడు. మా హస్బెండే రెడీ చేశారు వాడినైతే. ఇది వచ్చేసి వాడి బర్త్డే గిఫ్ట్ వచ్చిన డ్రెస్ అనమాట. ఫస్ట్ బర్త్డే గిఫ్ట్ వచ్చిన డ్రెస్ ఇప్పటికీ సరిపోయింది. ఇంకా అందుకే ఈరోజు వేసాము. తర్వాత అయితే ఇంకా నేను కూడా శారీ కట్టుకుని వచ్చి మంచిగా దేవుడి దగ్గర పూజ అయితే చేసుకున్నాము. తర్వాత మా హస్బెండ్ చేతను కూడా దేవుడికి దండం పెట్టేసుకున్నారు. సో నా ఫైనల్ శారీ లుక్ అయితే ఇదనమాట. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ శారీ నేను మీషోలో తీసుకున్నాను. ఓన్లీ 800 రూపీస్కి అనమాట. అండ్ నేను తీసుకున్న గోల్డ్ చెంపస్వరాలు రింగ్ కూడా పెట్టేసుకున్నాను. ఆ గోల్డ్ షాపింగ్ కూడా మీతో ఆల్రెడీ షేర్ చేశాను కదా. సో తర్వాత ఇంకా ముగ్గురు ఇలా అయితే రెడీ అయిపోయి టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. ఈ టెంపుల్ వచ్చేసి మాకు హౌసింగ్ బోర్డులోనే ఉంటుంది, వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఆ టైంకి మేము వెళ్ళేటప్పటికి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి అనమాట. ఇదే లాస్ట్ డే. మేమైతే లాస్ట్ డేనే వెళ్ళి మంచిగా దర్శనం చేసుకుని వచ్చాము. సో అక్కడి నుంచి అయితే రాయలం తోట అనే ప్లేస్కి వెళ్ళాం అనమాట. ఇక్కడ ఫోటోషూట్ చేసుకుందాం అని చెప్పేసి యానివర్సరీ సందర్భంగా కొన్ని పిక్స్ అన్నా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి కొన్ని పిక్స్ దిగేసి డైరెక్ట్ బ్రంచ్ చేయడానికి సుప్రభాత్ రెస్టారెంట్కి వచ్చాము. అండ్ ఈవినింగ్ అయితే స్వామివారి దగ్గర దంపతి అమ్మలను తీసుకోవడానికి అయితే వెళ్ళాం అనమాట టెంపుల్కి. మళ్ళీ ఫుల్ వీడియో లింక్ ఛానల్ ఏం కింద ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. వీడియోని ఇస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.